గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిలాన్ డే 13/12/2021. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఓపెన్ కండిషన్లో 6, 7, 8 ఓపెను, 8 కానీ 3 కానీ ఓపెన్ అనేది ఈ క్రాస్ యాక్షన్లో కనిపించింది. ఇక్కడ 7 అంటే ఇది 7 అంటే ఓపెన్ 2 అయింది. 8 అంటే ఓపెన్ 8 అయింది. 4 అంటే ఓపెన్ 9 కావాలంటే 7కి 2 అంటే ఆపోజిట్, 8కి డైరెక్ట్, 4కి ఆపోజిట్ 9 అంటే ఓపెన్ 9 కావాలంటే 8. నెక్స్ట్ అది ఇట్లా క్లోజ్ ఓపెన్ మీద వచ్చింది. ఇక్కడ ఈ టోటల్ 7 టోటల్ అంటే ఓపెన్ 2, ఈ టోటల్ 3 అంటే ఓపెన్ 8, ఈ టోటల్ 9 అంటే ఓపెన్ 4 కావాలంటే 3 ఓపెన్. ఓకే, దీంట్లోనే క్లోజ్ మీద ఓపెన్ మీద డబ్లింగ్ కజ్జా ఉంది కాబట్టి 2 ఓపెన్ వేరువేరుగా వస్తాయి. 6, 7 అనేది ఎట్లా, ఒక యాక్షన్లో 6 వస్తుంది, ఒక యాక్షన్లో 7 వస్తుంది. క్లోజ్ తీసుకున్నప్పుడు ఇది 1 అంటే ఓపెన్ 1, 7 అంటే ఓపెన్ 7, 2 అంటే ఓపెన్ 2 కావాలంటే 7 ఓపెన్. ఇక్కడ ఓపెన్ మీద తీసుకుంటే ఓపెన్ 1 అంటే ఓపెన్ 1, 2 అంటే ఓపెన్ ఆపోజిట్ 7 అవుతుంది. 1 అంటే డైరెక్ట్ కావాలనుకో, 1 కావాలంటే డైరెక్ట్ కావాలంటే 6 అవుతుంది. ఇట్లా ఇదే దీంట్లోనే 2 అంటే క్లోజ్ ఓపెన్ 2, ఇది 2 అంటే క్లోజ్ ఓపెన్ 7, 2కు 7 అయింది, 2కు 7 అయింది, 5కి 0 కావాలా అంటే 2కి ఆపోజిట్ 7 క్లోజ్ ఓపెన్ 7, 2కి ఆపోజిట్ 7 అయింది క్లోజ్ ఓపెన్ 7, 5కి ఆపోజిట్ 0 క్లోజ్ ఓపెన్ 0 అంటే 6 ఓపెన్, 6 ఓపెన్. ఓకే, ఈ 7 ఓపెన్ అంటే క్లోజ్ 2 అంటే క్లోజ్ ఓపెన్ 7 అయింది, 7 అంటే క్లోజ్ ఓపెన్ 7 అయింది, 6 అంటే క్లోజ్ ఓపెన్ 6 కావాలంటే 7 ఓపెన్. సింగిల్ లైన్లో కూడా ఉంది ఇది సేమ్ యాక్షన్. 9 అంటే ఓపెన్ 4, 6 అంటే ఓపెన్ 1, 2 అంటే ఓపెన్ 7 కావాలంటే 6 ఓపెన్. లేదంటే ఇది క్లోజ్ టోటల్ 0 అంటానంటే 0 ఓపెన్, క్లోజ్ ఈ టోటల్ 1 అంటే 1 ఓపెన్ అయింది, క్లోజ్ ఈ టోటల్ 7 అంటే 7 ఓపెన్. 6, 7, 8 ఓపెన్లలో 6కి 8కి ఆపోజిట్ 3 కనపడింది. ఓకే, అది దీంట్లో టోటల్ 9 అంటానంటే ఓపెన్ 4, ఈ టోటల్ 8 అంటే ఓపెన్ 3, టోటల్ 9 అంటే ఓపెన్ 4 కావాలంటే 2 ఓపెన్. అంటే 6కి ఏమన్నా ఉండాలి కానీ 7కు 2 వచ్చింది, 8కు 3 వచ్చింది కాబట్టి 8 కానీ 7 కానీ 6 కానీ ఈ ఓపెన్లలో ఓపెన్ పడుతుంది. ఓకే, ఓపెన్ కంప్లీట్ క్లియర్. 6, 7, 8 ఓపెన్లలో ఓపెన్. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ ఓపెన్ కండిషన్, ఓపెన్ తెలిసిన తర్వాత క్లోజ్ ఎట్టేయాల. ఈ టోటలు ఈ ఓపెన్ 4, 8, 2 అంటే 2కి ఆపోజిట్ 7 క్లోజ్, టోటల్ ఓపెన్ 2 అంటే 2కి ఆపోజిట్ 7 క్లోజ్, టోటల్ ఓపెన్ 1 అంటే 1 క్లోజ్. ఇక్కడ ఆపోజిట్ అయింది, ఇక్కడ డైరెక్ట్ అయింది. ఇక్కడ డైరెక్ట్ కానీ ఆపోజిట్ కానీ ఏదో ఒకటి కావాలా. ఇప్పుడు అంటే టోటల్ ఓపెన్ క్లోజ్ అంటే మనం 0 నుంచి 9 వరకు ఇక్కడ రాసి చూపించినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఓపెన్ అంటున్నాం కదా, 8 ఓపెన్ వస్తుందంటే 86 అంటే 4 టోటల్ 9 టోటల్. మనం టోటల్ వచ్చింది అలా. ఓకే, 86, 31 లాగా, ఇక్కడ 31, 86. మనం 7 ఓపెన్ అనుకుంటున్నాం కదా, ఇంకోటి 6 ఓపెన్ అంటున్నాం కదా, అట్లా 64 వాటి మీద అయితే తీసుకోవచ్చు అన్నమాట. తీసుకున్న ఓపెన్ బట్టి. నెక్స్ట్ అంటే ఇది ఆఫ్టర్ ఓపెన్ కండిషన్. ఓపెన్ తెలిస్తే క్లోజ్ పెట్టే కండిషన్. ఇంకా క్లోజ్ యాక్షన్ కంటిన్యూషన్ క్లోజ్లు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 1 అంటానంటే ఓపెన్ క్లోజ్ 1, 4, 7 అంతా 1 అవుతుంది. 0 కాబట్టి 5 ఓపెన్ క్లోజ్ 5, 2కు 2 అంటే ఓపెన్ క్లోజ్ 2 అంటే 1 క్లోజ్. అంటే 1 క్లోజ్ పైననే నేను టోటలీ ఓపెన్ క్లోజ్ అంటే 31 తీసుకుని 86 తీసుకుని. తర్వాత వేరియేషన్ క్లోజ్లు ఇంకా 0 అంటే ఈ 2 0 క్లోజ్ 0, 3 అంటే క్లోజ్ 3, 2 అంటే క్లోజ్ 2 అంటే 8 క్లోజ్. ఇంకా 7 క్లోజ్ కూడా ఏ రకంగా చూపిస్తుంది అంటే ఇది 4 అంటే ఓపెన్ క్లోజ్ 4, ఇది 9 అంటే 4 అంటే ఓపెన్ క్లోజ్ 9, 2 అంటే 1 అంటే ఓపెన్ క్లోజ్ 1 కావాలంటే 7 క్లోజ్. అంటే దీంట్లో 1, 7, 3 క్లోజ్ ఎట్టిందంటే ఈ టోటల్ 6, 3 గదుల్లో నుంచి ఈ టోటల్ 6 అంటే ఈ టోటల్ 6 అంటే టోటల్ క్లోజ్ 6, ఈ టోటల్ 9 అంటే టోటల్ క్లోజ్ 9, ఈ టోటల్ 8 అంటే టోటల్ క్లోజ్ 8 కావాలంటే 3 క్లోజ్. అంటే క్లోజ్లు ఏమేమి వచ్చినాయి 1, 3, 7 అనేది క్లోజ్లు వచ్చినాయి. ఓకే, ఈ క్లోజ్ల పైన వచ్చిన ఓపెన్లు, వచ్చిన క్లోజ్లు. నెక్స్ట్ టోటల్ కండిషన్.
టోటల్ కండిషన్ ఎట్లుందంటే మనకు 4 టోటల్ 9 టోటల్, ఇక్కడ 4 టోటల్. ఈ 4 టోటల్ ఎట్లుంటుంది ఒకసారి గమనిస్తాం. ఈ టోటల్ ఈ క్లోజ్ 8 అంటే 8 టోటల్, ఈ టోటల్ ఈ క్లోజ్ 5 అంటే 5 టోటల్, ఈ టోటల్ ఈ క్లోజ్ ఇక్కడ కట్ అయింది, టోటల్ ఈ క్లోజ్ 4 అంటే 4 టోటల్. 31 36 81 86 లాగా. ఓకే, అది ఒకటి 4 టోటల్. అదే ఆ టోటల్ 9 కూడా ఆపోజిట్ వచ్చింది. ఇది 4 అంటే క్లోజ్ టోటల్ 4, 1 అంటే క్లోజ్ టోటల్ 1, 5 అంటే క్లోజ్ టోటల్ 5. ఎలా అంటే 54 కదా నిన్న వచ్చినది, 54. 5కి 5 కావాలంటే క్లోజ్ టోటల్ 5 కావాలంటే 9 టోటల్. 4కు 9 కనపడింది. ఇంకా 1 టోటల్ ఎట్టుందంటే ఇది క్లోజ్ 9 అంటే ఓపెన్ టోటల్ 9, క్లోజ్ 6 అంటే ఓపెన్ టోటల్ 6, క్లోజ్ 6 అంటే ఓపెన్ టోటల్ 6 కాబట్టి 5కి 1 పెడితే 6 అవుతాయి అంటే 1 టోటల్. 1 టోటల్ మీద మనకు వచ్చిన ఓపెన్ మీద కానీ క్లోజ్ మీద కానీ జోడి రాసుకుందాం. ఓకే, 38 లాగా అంటే 83. మనకు 3 క్లోజ్ వచ్చింది కాబట్టి 83. సరే, ఇది 9 కూడా ఇంకా వేరే వేరే కండిషన్లో 4 9 2 దగ్గర వచ్చింది. ఇంకో దగ్గర కూడా ఎట్టిందంటే 9 టోటల్, ఈ 9 టోటల్. ఇది 5 అంటే ఓపెన్ టోటల్ 5, ఇది 8 అంటే ఓపెన్ టోటల్ 8, 4 అంటే ఓపెన్ టోటల్ 4 కావాలంటే 9 5 కలిస్తేనే 4 అవుతుంది అంటే 36, 81. ఇంకా 1 టోటల్ అని ఈ రకంగా వచ్చింది ఇట్లా క్లాస్లో. క్లోజ్ అంటే ఓపెన్ టోటల్, ఈ క్లోజ్ 6 అంటే ఓపెన్ టోటల్ 6, 6 అంటే ఓపెన్ టోటల్ 6 అని. దాని ప్రకారమే ఓపెన్ క్లోజ్ 1 అంటే 1 కావాలి 6 టోటల్, ఓపెన్ క్లోజ్ 8 అంటే 8 టోటల్, 8 కావాలి 8 టోటల్, ఓపెన్ క్లోజ్ 6 అంటే 6 కావాలి 1 టోటల్. ఓకే, మనకు నా టోటల్ ప్రకారము 1 0 1 4 9. ఈ టోటల్లో నీకు వచ్చిన ఓపెన్లో 6 7 8 కానీ 8కి ఆపోజిట్ 3 కానీ ఏదైనా తీసుకున్నట్లయితే మీరు ఈ 8 తీసుకునే వాళ్ళు ఈ 4 జోడీలు ఉండేటట్టు చూసుకోండి. 6 ఆడుకునే వాళ్ళు 6 మీద ఈ 4 జోడీలు, 7 ఆడుకునే వాళ్ళు అంటే 3 ఆడదామంటే కొంచెం తక్కువ అంటే నాకు 12 జోడీలు అవుతాయి కదా, కొంచెం ఇబ్బందికరంగా. అయితే మీరు ఏదో ఒక ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఓపెన్ రాకుండా తీసుకున్న ఓపెన్ ఏదో ఒకటి వస్తుంది కాబట్టి అంటే నాకు తెలిసిన వచ్చిన ఓపెన్ చూపించి దాని మీద క్లోజ్లు ఆ టోటల్ మీద ఈ రకంగా ఈ జోడీలలో నుంచి జోడీ రావచ్చు. ఓకే, నా యాక్షన్స్ నా ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ వేరే వాడు అన్ని కండిషన్లు చూపించేది ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రాయాలంటే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తేనే వాడు ముందుకు పోతాడు, లేకుండా డైరెక్ట్గా ఇచ్చినంటే వాడు డబ్బులు విలువ కట్టలేనంతది. కాబట్టి మనకు వేరువేరుగా చూపిస్తూ వాడికి ఏది నచ్చితే ఆ పద్ధతిలో వస్తాడు. మనం ఎంచుకునే పద్ధతే రావాలంటే అది ఆ రోజు మన లక్ అంతే. అంటే చూపిస్తాడు 2 3 ఓపెన్లు ఎక్స్ట్రా చూపిస్తాడు, కొన్ని కట్ అయిపోతుంటాయి ఆ గదిని బట్టి, కొన్ని ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఆగుతాయి తెలియదు. దాని మీద మీకు అవగాహన ఉంటే ఎప్పుడు వస్తాయి ఎప్పుడు మీరు దాని మీద క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళచ్చు. వచ్చిన టోటల్స్ వచ్చిన ఓపెన్ల మీద ఈ టోటల్ మీద ఈ రకంగా ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ గెస్సింగ్. నా అనలైసిస్ ప్రకారం నేను చేసిన గెస్సింగ్ ఈ రకంగా ఉందని మీకు చెప్పిన 13 12 2021 ఈ ఓపెన్ 8 6 7 6 7 8 ఓపెన్లలోనే ఓపెన్ వస్తే ఈ రకంగా ఉంటాయండి జోడీస్. నా యాక్షన్స్ నా ట్రిక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ లక్.